నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో టీటీడీ ఏర్పాటు చేసిన వైకుంఠం నమూనా సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం వద్ద వైకుంఠం సెట్టింగ్ ను టీటీడీ ఏర్పాటు చేస్తుంది. వైకుంఠంలో మహావిష్ణువు శేషతల్పంపై పవళిస్తుండగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్న సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. తిరుమలలో వైకుంఠం నమూనా సెట్టింగుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయం సమీపంలో వైకుంఠం సెట్టింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ సెట్టింగ్లో భారీ ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనము ఈ సెట్టింగ్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు విష్ణుమూర్తి వైకుంఠంలో ఏ తరహాలో లక్ష్మీదేవితో ఉంటారో అదే విధంగా ఇక్కడ టీటీడీ సెట్టింగ్ని ఏర్పాటు చేసింది. అద్భుతమైన సెట్టింగ్ ఇది. ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఇటువంటి సెట్టింగ్ను టీటీడీ ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతిలో కొత్త తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడున్న సెట్టింగ్ను దర్శించుకోవడం జరుగుతుంది. ఒకవేళ దర్శనం లభించకపోతే కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ సెట్టింగ్ను దర్శించుకోవచ్చు. మనం చూడొచ్చు లక్షలాది రూపాయల వ్యయంతో ఇక్కడ టన్నుల కొద్దీ పుష్పాలతో ఫలాలతో అదేవిధంగా వివిధ రకాల పత్రాలతో ఈ సెట్టింగ్ను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు భక్తులందరూ కూడా ఈ సెట్టింగ్ను ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ సెట్టింగ్ను దర్శించుకుంటుంటారు. మొత్తం ఇక్కడ ఒక విష్ణుమూర్తి లక్ష్మీదేవే కాకుండా అనేక దేవతామూర్తులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గరుత్మంతుడు కావచ్చు, అదేవిధంగా ఆంజనేయ స్వామి అనేక విగ్రహాలను నమూనాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఈ ఏదైతే సెట్టింగ్ ఏర్పాటు చేశారో అక్కడ ఇతర దేవతామూర్తులు గరుత్మంతుడు కావచ్చు, ఆంజనేయ స్వామి ఈ రకంగా పలు దేవతా విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి శయనిస్తున్న దృశ్యాన్ని మనం చూసాము. ఇక్కడ భక్తులు భారీ ఎత్తున ఈ సెట్టింగ్ను దర్శించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. భక్తులు చాలా వరకు కూడా గోవింద నామస్మరణతో ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొత్తం ఈ సెట్టింగు 10 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందని కూడా మనకు టీటీడీ చెప్తోంది. మొత్తం మీద స్వామివారిని దర్శించుకోలేని వాళ్ళు, అదేవిధంగా దర్శనమైన వాళ్ళు కూడా లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ విశేషం. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.